హాయ్ అండి. గోకరకాయ వేపుడు ఇలా కనుక చేసుకున్నారనుకోండి, గోకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి చపాతీతోటి కానీ, లేదంటే పప్పు, రసం చేసుకున్నప్పుడు కానీ, సైడ్ డిష్‌గా కానీ బావుంటుంది. ముందుగా గోకరకాయ ముక్కల్ని కట్ చేసుకొని, వాటర్‌లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని, ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, తర్వాత జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పుట్నాలు, కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.